యేసుక్రీస్తు ప్రభు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి బాబాయ్ రామాయణ గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దినం మన ధ్యానం నిమిత్తము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతాం. యేసుక్రీస్తు దాసుడును. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. అల్పుడును నిష్ప్రయోజకుడు నేను మీ దాసుడని నన్ను మీ చెత్త కాల్చి పుట్టవేసి పరిశుద్ధపరిచి నాతో మాతో మీరే మాట్లాడమని మీ మహిమగల రాజ్యముకై ప్రయాసపడి దాసులంగా మమ్మల్ని సిద్ధపరచున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దైవ సేవకులారా, మీ అందరికంటే చిన్నవాడిని, దేవునికి తెలుసని కాదు, కానీ ప్రభు యొక్క కృపను బట్టి మీ మధ్య నిలబడే అవకాశాన్ని దేవుడు ఇచ్చారని ధైర్యంతో మీకు పరిచయం చేయడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు దాసుడు. గతసారి నేను వచ్చినప్పుడు దేవుని చిత్తం అంటే ఎలా చేయాలి అనేది ఒక వర్తమానం, అలాగే భక్తి గల దైవజనుడు ఎలా ఉండాలి అనేది ఒక వర్తమానం, 2 వర్తమానాలు ప్రభు తెలియజేయడానికి సహాయం చేశారు. అలాగే ఈ రోజున మనమందరం యేసుక్రీస్తు దాసులమైతే దాసుడు ఎలా ఉండాలి అనేది జాగ్రత్తగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటిగా రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతున్నాం. ప్రతి దాసుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున నీవు దేవుని దాసుడు అయితే, నేను దేవుని దాసుడనైతే, మనము దేవుని దాసులమైతే పరిశుద్ధత చాలా మీకు ఫలము అన్నాడు. మనము దేవుని దాసులమైతే ఖచ్చితంగా మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనము పరిశుద్ధ పరచబడుతూ ఉండాలి. దేవుని దాసులైనా విశ్వాసులైనా ఎవరైనా మనము ప్రతి దినం మనం ఏం చేసుకుంటా ఉండాలి కండి? పరిశుద్ధ పరుచుకుంటూ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? విశ్వాసులకు మాత్రమే వాక్యం చెప్పడానికి మనం ప్రిపేర్ అవ్వడం కాదు, మనకు కూడా ఆ వాక్యం మనతో కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు వాక్యం చెప్తున్న నాతో కూడా ఆ వాక్యం మాట్లాడుతుంది, వినుచున్న మీతో కూడా ఆ వాక్యం మాట్లాడుతుంది. అందరికీ కలిపి ఆ వాక్యం నా కోసమే అని నేను మొదట సిద్ధపడాలి, ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి అన్నట్టు. అలాగే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి క్రీస్తు దాసులమైతే అంటాడు. మనము పరిశుద్ధత ఎలా కలిగి ఉండగలం? దేవుని వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మనం పరిశుద్ధత కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధపరచడానికి కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. ఏమండి, ఎలా మనం పరిశుద్ధపరచుకోవాలి? దేవుని వాక్యంతో పరిశుద్ధపరచుకోవాలి అంటాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం చూస్తే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఆయన వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం ప్రతిరోజు వాక్యము ద్వారా మనం ఏం చేసుకోవాలంట? ఉదక స్నానం చేసుకోవాలి. వాక్యం విశ్వాసులకు చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. సాధారణంగా దైవదాసులు, దేవుని సేవకులు అందరూ కూడా చేసే పని ఏమిటంటే రేపు ఆదివారం ఏమి వాక్యం చెప్పాలి అని విశ్వాసుల కోసం సిద్ధపడతా ఉంటాం. కానీ మనం నేను పరిశుద్ధపరచుకోవడానికి ఉదక స్నానం వాక్యం చేసుకోవాలంట. ఏ రోజు రోజే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఉదక స్నానం ద్వారా మనం ఆ వాక్యం ద్వారా శుద్ధీకరణ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రతి దైవ సేవకుడు ఈ పనిలో
ఖచ్చితంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం చాలామంది దైవదాసులు అని అనిపించుకుంటూ ఉంటారు, కానీ ఆ రోజుకి ఒక అధ్యాయం కూడా చదవలేనంత బిజీగా ఉండేటువంటి దైవ సేవకులు కూడా ఉండవచ్చు. అలా కాకుండా మనం వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలని చెప్పాడు. మనం స్నానం చేయాలంటే ఒక చెంబుడు నీళ్ళతో స్నానం చేయడం అవుతుండే గారు, ఒక బకెటో లేకపోతే ఇంకా కాస్త ఎక్కువ ఉంటే స్నానం చేయగలుగుతాం. అలాగే ఏదో ఒక వచనం అలాగా మనం బిజీ దేవుని సేవలు కాబట్టి బిజీ కాబట్టి లేవడం రెడీ అయిపోయి వెళ్ళిపోవడం బయటికి విజిటింగ్ అని, అలాగే సాయంత్రం దాకా విజిటింగ్ చేసుకోవడం, ఖాళీ ఉండకుండా పరిచర్య దేవుని పరిచర్యని బయటికి వెళ్ళి తిరగడం అది కాదు. కానీ మొదట మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజే మనల్ని మనం వాక్యం అనే ఉదక స్నానము ద్వారా పరిశుద్ధపరచుకుని అప్పుడు బయటికి వెళ్ళాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నెంబర్ 2 విధానం ఎలా పరిశుద్ధపరచుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఏం చేయాలంట, వాక్యంతో ఉదక స్నానం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత దేవునితో అన్యోన్య సహవాసము కలవారమైన ఎడల యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచేయాల, ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉన్న యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంటాడు. ఏమండి మీరు తీసేలాగా దేవుని అక్కడ వచ్చే దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూస్తే ఎలా మనం పరిశుద్ధపరచుకోవాలంటాడు, దేవుని పరిశుద్ధ అగ్ని మన పెదవులకు తగులుట ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలని చెప్తాడు. మొదటిది వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి, రెండవది ఆయన యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి, మూడవది పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత పరిశుద్ధపరచుకోవాలి. యెషయా గ్రంథం 6:7 తీశారండి. తర్వాత దేవునితో అన్యోన్య సహవాసము కలవారమైన ఎడల యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచేయాల, ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉన్న యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంటాడు. ఏమండి మీరు తీసేలాగా దేవుని అక్కడ వచ్చే దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూస్తే ఎలా మనం పరిశుద్ధపరచుకోవాలంటాడు, దేవుని పరిశుద్ధ అగ్ని మన పెదవులకు తగులుట ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలని చెప్తాడు. మొదటిది వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి, రెండవది ఆయన యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి, మూడవది పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత పరిశుద్ధపరచుకోవాలి. యెషయా గ్రంథం 6:7 తీశారండి. అది నీ పెదవులకు తగిలిను గనుక ఆయన ఆషామాషి ప్రవక్త కాదు, యెషయా ప్రవక్త, మహాప్రవక్త అయిన ఆయనే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడను అని వాపోతా ఉంటే దేవుడు ఒక స్వరూపును పంపించి బలిపీఠం ముందున్న ఒక అగ్నిని తీసుకుని నిప్పు కణాన్ని ఆయన పెదవులకు అంటించిన తర్వాత చెబుతున్న మాట, అది నీ పెదవులకు అగ్ని తగిలిన గనుక నీవు నీ పాపముల విషయమై ప్రాయశ్చిత్తమైంది పరిశుద్ధపరచబడ్డావు అంటాడు. అలాగే ప్రియులారా మనం క్రీస్తు దాసులమైతే ఎలా ఏం చేయాలంటే మొదటి పాయింట్ పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. అవునను ఆమెనను స్తోత్రమను అలాగే మౌనంగా ఉంటే సప్పగా ఉండదు. దేవుని దాసులు కాబట్టి అవునను ఆమెనను స్తోత్రమను అల్లుడి అనేది కూడా చెప్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా నిర్గమాకాండ 29వ అధ్యాయం 43వ వచనం వరకు మనం చూస్తే దేవుని మహిమ వలన పరిశుద్ధపరుస్తాడంట మనల్ని అందరినీ కూడా. నిర్గమాకాండ 29:43 దొరికిందా? ఆయన కెరూబుల మధ్య నుంచి కరుణాపీఠం మీద నుంచి మాట్లాడుతూ ఉంటాడు, అది ఆయన మహిమ వలన పరిశుద్ధపరచబడుతుంది అంటాడు. కాబట్టి పిల్లరా మనలను మనం పరిశుద్ధపరుచుకోవాలి. నెంబర్ 1 చెప్పండి, ఏం చేయాలి? మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. క్రీస్తు దాసులమైతే, క్రీస్తు దాసులు కాకపోతే అంత పట్టింపు ఏం లేదు. మామూలుగా లోకంలో అందరితో పాటు పేరుకి క్రీస్తు దాసుని అని చెప్పుకొని ఏమండి వారి కడుపుకి వారు దాసులు, వాళ్ళు భోజనం కోసమే తాపత్రయపడుతుంటారు, అందుకోసమే చేస్తుంటారు అన్నట్టుగా ఆ బ్యాచ్లో కలిసిపోతే మనం ఏం చేయలేం. నేను క్రీస్తు దాసులను అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. పరిశుద్ధపరచుకోవడానికి 7 మెట్లు ఉన్నాయి. అందులో 7 మెట్లు కూడా చెప్పలేదు నేను కొన్ని మాటలు మాత్రం చెప్పాను. నెంబర్ 2 రెండవ మాట రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. మనము దేవుని దాసులమైతే దేవునికి ఇష్టంగా బతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఎలా పడితే అలా కాదండి. రోమాపత్రిక
14వ అధ్యాయం 18వ వచనం, నీవు క్రీస్తు దాసుడు అయితే, నేను క్రీస్తు దాసుడనైతే, మనము క్రీస్తు దాసులమైతే మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడుగా ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉండాలి అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని దాసులారా, మనము దేవునికి దాసులమైతే ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఏమంటే ఒక యజమాని దగ్గర, ఆయన మన యజమానుడు, మనం ఆయన దాసులము. మన యజమానుడు దగ్గర ఒక 10 మంది దాసులు ఉన్నారు అనుకోండి, గమల దగ్గర 10 మంది దాసులు ఉన్నారు అనుకోండి, 10 మందిని ఇష్టపడతారా? ఏమండి 10 మందిని ఇష్టపడతారా? అందులో ఒకరు ఇద్దరు ఆయనకి ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే 10 మంది చెప్పిన మాట చెప్పినట్టు ఏం రావు, 10 మంది కూడా చెప్పినట్టు చేయరు. ఆయన చెప్పినట్టు చేసేటట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా, ఆయన మాట వినేటట్టుగా ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారో వాళ్ళంటే చాలా ఇష్టపడతాడు. వాళ్ళ ఇంట్లో ఆయనతో పాటు సమానం కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళంటే చాలా ప్రేమ కలిగి వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తాడు. కాబట్టి మనం దేవుని దాసులమే, క్రీస్తు దాసులమే అనుకుంటే, అలాగ నేను చేస్తాను అనుకుంటే కాదు, కానీ ఆయనకి ఇష్టంగా ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యంగా ఉండాలి. అలాగ క్రీస్తు దాసులు బ్రతకాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, దేవునికి ఎవరంటే ఇష్టం? అది ప్రశ్న. ఏమంటే ఇప్పుడు దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలా? మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? అది కూడా మనకు తెలియాలి కదా. గమలకు ఏది ఇష్టమో మనకు తెలిస్తే అలాగే మనం ఉంటే మనం ఆయనకి ఇష్టం అవుతాం. అలాగే ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలనేది మనం కనుక ఆలోచన చేస్తే పిల్లరా, దేవునికి ఆయన భక్తులు అంటే ఇష్టం అంట. ఎవరంటే ఇష్టం అంట? ఆయన భక్తులు అంటే ఇష్టం అంట. మనం భక్తి చేసే వాళ్ళం అయితే ఆయన మనం ఇష్టపడతాం. చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం వచ్చిన, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం దేవునికి ఇష్టలు అంటాడు. అలాగే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం వచ్చిన, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు ఉండడం సాధ్యము, విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండవచ్చును అన్నట్టుగా అక్కడ వాక్యం మనం తెలియజేస్తూ ఉంటది. కాబట్టి పిల్లలు, మనం దేవుని దాసులమైతే మనం ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తి అంటే మళ్ళీ వేరే సబ్జెక్ట్ అవుతుంది. భక్తి చాలా సుదీర్ఘమైన ఉపదేశం ఉంది. భక్తి గల దైవజనుడు ఎలా ఉండాలి అన్నది కొంచెం చెప్పాను మొన్న ఒకసారి వచ్చినప్పుడు. అది చాలా పెద్ద సందేశం ఉంది దేవుని చేతమైతే. మరొకసారి దాన్ని మనం సంపూర్ణంగా సమగ్రంగా చర్చ చేపట్టి ధ్యానం చేద్దాం. కాబట్టి పిల్లరా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము దేవునికి ఇష్టలు అంటాడు. ఏమండి, మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? భక్తి చేయాలి. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏమండి, చాలా మందికి దైవ సేవకులకే కానీ విశ్వాసం ఉండదు. ఏముండదండి? దైవ సేవకులకే కానీ మనకేముండదు, విశ్వాసం ఉండదు. ఇది జరుగుతుంటావా? ఇది దేవుడు చేస్తాడంటావా? దేవుడితో పాటు తిరిగిన శిష్యులకే ఏమి లేదండి, ఒకసారి విశ్వాసం లేదు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగారు. ఏమంటే సముద్రంలో గాలి వస్తా ఉంది, ఆ యొక్క అలలు ఎగసెగస పడతా ఉన్నాయి, దూరం నిండిపోయేట్టుగా పరిస్థితులు మారిపోయినాయి. ఆ యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళే, కళ్ళారా చూసిన వాళ్ళే, ఒకరు కొద్ది ఆహారాన్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు, 4,000 మందికి పంచిపెట్టినప్పుడు వాళ్ళ కలతో వాళ్ళు చూసిన వాళ్ళే, చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నప్పుడు వాళ్ళ కలతో వాళ్ళు చూసిన వాళ్ళే ఈ యొక్క తుఫానులో, ఈ యొక్క అలజడిలో మా ప్రభు మాతోనే కదా ఉన్నాడు అన్న ధైర్యం, విశ్వాసం ఎవరిలో లేకుండా పోయింది. అందరూ ఏం చేస్తున్నారండి? యేసు ప్రభు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? అల్లిపోయి కంగారు పడిపోయి అమరమున తల వాల్చుకుని పడుకుని యేసు ప్రభుని లేపేసి, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు? దేవుని సేవకులే, శిష్యులే, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే. ఏమంటే ఏమి లేదండి? విశ్వాసం లేదు. ఏదైనా సమస్య వచ్చేస్తే, దైవ సేవకులకి ఏదైనా కష్టం వచ్చేస్తే ఏమండి, మామూలు విశ్వాసుల కన్నా మనం ఎక్కువగా బెంబేలు పడిపోతే మరి ఇంకేమండి సార్? ఎటువంటి సమస్య వచ్చిన, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనలో ఏముండాలటండి? విశ్వాసం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీవు కనుక ఏ శోధన, యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళే, కళ్ళారా చూసిన వాళ్ళే, ఒకరు కొద్ది ఆహారాన్ని 5,000 మందికి పంచిపెట్టినప్పుడు, 4,000 మందికి పంచిపెట్టినప్పుడు వాళ్ళ కలతో వాళ్ళు చూసిన వాళ్ళే, చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నప్పుడు వాళ్ళ కలతో వాళ్ళు చూసిన వాళ్ళే ఈ యొక్క తుఫానులో, ఈ యొక్క అలజడిలో మా ప్రభు మాతోనే కదా ఉన్నాడు అన్న ధైర్యం, విశ్వాసం ఎవరిలో లేకుండా పోయింది. అందరూ ఏం చేస్తున్నారండి? యేసు ప్రభు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? అల్లిపోయి కంగారు పడిపోయి అమరమున తల వాల్చుకుని పడుకుని యేసు ప్రభుని లేపేసి, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు? దేవుని సేవకులే, శిష్యులే, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే. ఏమంటే ఏమి లేదండి? విశ్వాసం లేదు. ఏదైనా సమస్య వచ్చేస్తే, దైవ సేవకులకి ఏదైనా కష్టం వచ్చేస్తే ఏమండి, మామూలు విశ్వాసుల కన్నా మనం ఎక్కువగా బెంబేలు పడిపోతే మరి ఇంకేమండి సార్? ఎటువంటి సమస్య వచ్చిన, ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనలో ఏముండాలటండి? విశ్వాసం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీవు కనుక ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా విశ్వాసం కలిగి ఉండటం దేవుడు చూస్తే
తెగ ఇష్టపడిపోతారంట మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను అనుకుంటాడంట, ఈ సేవకుడి మీదకి కొంచెం తుఫాను పంపిద్దాం, ఈ సేవకుడి మీద కొంచెం గాలి పంపిద్దాం, ఈ ఇసిరి కొడదాం, దెబ్బకి సేవకుడు లేచిపోతాడు అని సాతాను గడు మన మీదకి గాలి పంపిస్తాడంట. శోధంలో, శ్రమలో అందరికీ రావు, దేవునికి దాసులకే వస్తాయి అని అవునంటారు కదంటారా? ఏమంటే అందరికి వస్తాయి శ్రమలో, కష్టాలు అందరికి రావు. ఆడి బ్యాచ్లో ఉన్న వాళ్ళని తోలుకు ఆడు రాడు. మనం దేవుని బ్యాచ్లో ఉండి మన తోలుకు వస్తాడు, మనల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తాక చూస్తాడు అనమాట. ఖర్జూర చెట్టు తిన్నగా పెరుగుతుంది ఏమండి, దాని ఆకులు ఇలా పొడుగ్గా ఉంటాయి. ఇప్పుడు గాలి బాగా విండి వస్తుంది అనుకోండి, బాగా గాలి వస్తుంది అనుకోండి, ఆ ఖర్జూర చెట్టు ఇలా ఉంగుతుందండి. ఆ గాలి బలాన్ని బట్టి ఇలా ఉంగుతుంది. ఆకులు అవసరమైతే నేలను తాకి అంతగా ఉంగుతుంది ఏమండి. వంగితే ఆడు నా గాలి వల్ల లేపేద్దాం అనుకుంటాడు. ఇది లెగదు. ఎలా లెగుతుంది? వేళ్ళు బాగా లోపలికి వెళ్ళిపోయినాయి సార్. ఖర్జూర చెట్టు వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? ఖర్జూర చెట్టు లోపల భూమి లోపలికి వేళ్ళు బాగా వెళ్ళిపోతే అది ఎంత గాలి వేసినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎగసి ఇంటి మీద కొట్టినా ఆ చెట్టు పడిపోదు. ఆ గాలి చేయబోయి ఇలా వంగుతుంది, ఆ ఆకులు అలా నేలను రాలుతాయి. గాలి ఒకసారి అయిపోగానే మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ నిలబడతాం. దేవునికి స్తోత్రం కలిగింది. మనం క్రీస్తు దాసులమైతే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మనల్ని ఊపి కుదిపి లేపే వేళతో పాటు అన్నంత పరిస్థితులు ఎదురైనా ఆ విశ్వాసం మనలో ఉంటది. నన్ను ఏం చేయలేదు వెళ్ళరా అని మనం మాట్లాడగలుగుతాం. ఆ విశ్వాసం చూసిన దేవుడు ఇష్టపడతాడంట. నా కుమారుడా సూపర్ అంటాడంట. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి పిల్లలు మనం దేవుని దాసులమైతే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇది ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా, ఏ కష్టమైనా విశ్వాసం కలిగిన జీవితం మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే పిల్లరా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, హనోకు దేవునితో నడిచాడు, అతడు కొనుక్కోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు అంటాడు. కాబట్టి ప్రియులారా విశ్వాసం బట్టి హనోకు దేవుడు కొనిపోయాడు అని అక్కడ హెబ్రీ పత్రికలో చెప్పాడు. అది ఆదికాండంలో మనం చూస్తే హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఆ దేవుడితో నడిచిన తర్వాత అతడు కొనిపోబడ్డాడు, అతడు కనపడలేదని చెప్పి రాయబడి ఉంటది. కాబట్టి పిల్లలు మనం దేవుని దాసులం అయితే ఏం చేయాలి? దేవుని దాసులం అయితే ఏం చేయాలి? ఆయనతో నడవాలి అని చెప్తున్నాడు. ఎవరితో నడవాలి? మనం దేవునితో నడవాలి. దినదినం ప్రతిరోజు దేవుడు హనోకు పిల్లలకు అంటూ ఉన్నాడంట. హనోకు ఏమండి కుమార్తెలను కంటూ ఉన్నాడని చెప్పి రాయబడి ఉంది. హనోకు భార్య ఉంది, హనోకు కుమారులు పడుతున్నారు, హనోకు కుమార్తెలు పడుతున్నారు, కుటుంబాన్ని పెంచుకుంటున్నాడు, పోషించుకుంటున్నాడు, వాళ్ళ కోసం కష్టపడుతున్నాడు. కానీ ప్రతిరోజు దేవునితో మాత్రం నడవటం మాత్రం మానలేదు. 300 సంవత్సరములు దేవునితో హనోకు నడిచినని ఖచ్చితంగా రాయబడి ఉంది. కాబట్టి మనకి ఎంత పని ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, ఎంత పరిచయం ఎక్కువైపోయినా, అసలు ఖాళీ లేకపోయినా, ఏమండి అసలు ఊపిరి పీల్చుకునే అంత బిజీ అయిపోయినా మనము దేవునితో ఏం చేయాలి? నడవాలి. అలాగైతేనే దేవుడు ఇష్టపడతాడు. అర్థమైన అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. కాబట్టి పిల్లరా మొదటి పాయింట్ ఏమిటి ఒకసారి చెప్పండి నాకు అయ్యా. మనం పరిశుద్ధపరచుకోవాలి క్రీస్తు దాసులం అయితే. రెండో పాయింట్ ఏమిటి చెప్పండి? మనం దేవునికి ఇష్టంగా జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇష్టలుగా ఉండాలని, ఏం చేయాలో భక్తులుగా ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని, ఆయనతో నడవాలని అనేక పాయింట్లు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మూడో మాట ఏమిటంటే ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని చిత్తం మన పూర్వకముగా జరిగించు మనుషులకు చేసినట్టుగా ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటాడు. ఎవరికి చేయాలంట? ఎవరు చేయాలంట? మనము క్రీస్తు దాసులం అయితే దేవునికే సేవ చేస్తున్నాం అన్నట్టుగా చేయాలంట. ఎవరు చేయాలంట? దేవునికే సేవ చేస్తున్నాం అన్నట్టుగా మన హృదయంలో ఆ భావంతో మనం సేవ చేయాలంటండి. మదర్ తెరిసా గారు అంటే ఏం చేశారు? దేవునికే సేవ చేస్తున్నాను అన్నట్టుగా ఆవిడ సేవ చేసింది. ఆ పరిచయం చూసినటువంటి ఒక జర్నలిస్టు ఆశ్చర్యపోయాడంట. ఏంటి ఇలాగ మనుషులు ఎలా చేయగలరా? కుష్టివ్యాధితో పురుగులు పట్టేస్తున్న మనుషుల్ని అంతగా ప్రేమగా నోటితో పురుగులను లాగి క్లీన్ చేసి ఎంత పరిచయం ఎవరు చేయగలరని అంత దూరం నుంచి చూసి అతనికి వాంతి వచ్చేసింది. చాలా ఆశ్చర్యపడండి. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఇంత ప్రేమ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అమ్మగారిని అడిగితే, నా క్రీస్తు ప్రభు ప్రేమ ముందు నా ప్రేమ ఎంతనైనా ఆయన చూసి కొంచెం కొద్దిగా నేర్చుకున్నానయ్యా అని సాక్ష్యం చెప్పిందంట. దేవునికి స్తోత్రంగా. మనము చేసేది ఎవరికి చేసినా, ఏమి చేసినా అది దేవునికే చేస్తున్నాం అన్నట్టుగా చెయ్యాలి. అది ఏమండి అలాగైతే మనము క్రీస్తు దాసులు అంటాడు. చాలా మంది దాసులు ఏం చేస్తారంటే దేవునికి చేస్తున్నాం అన్నట్టుగా చేయట్లా, మనుషులకి చేస్తున్నాం అన్నట్టుగా, మనుషుల గొప్ప కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషుల పొగడతల కోసం, ఏమండి మనుషుల ఆ యొక్క
భజన కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమండి, యేసుప్రభు ఒకనొక రోజున కుడివైపున ఏమండి ఒక జనాంగం ఉన్నారంట, ఎడమవైపున ఒక జనాంగం ఉన్నారంట. ఈ కుడివైపున ఉన్న వారిని చూసి, నా సహోదరులారా, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యమునకు మీరు సిద్ధపరచబడిన వారులారా, మీరు వచ్చి స్వతంత్రించుకోండి, నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారు అంటున్నాడు. అలా అంటారు, నువ్వు ఆకలికి ఎప్పుడు ఉన్నావు బాబు, మేము మీకు ఎప్పుడు అన్నం పెట్టామయ్యా, ఏడు బాబు ఏం మాట్లాడుతున్నావయ్యా అని అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు ఆలోచన చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. కాబట్టి మనం ఒక సహోదరుడికి భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టుగా పెట్టాలా? ఎవరికి పెట్టినట్టుగా పెట్టాలా? యేసుప్రభుకి పెడతాం అన్నట్టుగా హృదయంలో ఆ భావంతో పెట్టాలా. ఒక సహోదరుడికి చేరిస్తే, ఒక సహోదరికి చేరిస్తే ఎలా ఎవరికి ఇచ్చినట్టుగా ఇవ్వాలి? దేవునికే సేవ చేస్తాం. పురుగులు పట్టేస్తున్న మనుషుల్ని అంతగా ప్రేమగా నోటితో పురుగులను లాగి క్లీన్ చేసి ఎంత పరిచయం ఎవరు చేయగలరని అంత దూరం నుంచి చూసి అతనికి వాంతి వచ్చేసింది. చాలా ఆశ్చర్యపడి, అంటే ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత ప్రేమ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అమ్మగారిని అడిగితే, నా క్రీస్తు ప్రభు ప్రేమ ముందు నా ప్రేమ ఎంతనైనా ఆయన చూసి కొంచెం కొద్దిగా నేర్చుకున్నానయ్యా అని సాక్ష్యం చెప్పిందంట. దేవునికి స్తోత్రంగా. మనము చేసేది ఎవరికి చేసినా, ఏమి చేసినా అది దేవునికే చేస్తున్నాం అన్నట్టుగా చెయ్యాలి. అది ఏమండి, అలాగైతే మనము క్రీస్తు దాసులు అంటాడు. చాలా మంది దాసులు ఏం చేస్తున్నారంటే, దేవునికి చేస్తున్నాం అన్నట్టుగా చేయట్లా, మనుషులకి చేస్తున్నాం అన్నట్టుగా, మనుషులు గొప్ప కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషుల పొగడతల కోసం, ఏమండి మనుషుల ఆ యొక్క భజన కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమండి, యేసుప్రభు ఒకనొక రోజున కుడివైపున ఏమండి ఒక జనాంగం ఉన్నారంట, ఎడమవైపున ఒక జనాంగం ఉన్నారంట. ఈ కుడివైపున ఉన్న వారిని చూసి, నా సహోదరులారా, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యమునకు మీరు సిద్ధపరచబడిన వారులారా, మీరు వచ్చి స్వతంత్రించుకోండి, నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారు అంటున్నాడు. అలా అంటారు, నువ్వు ఆకలికి ఎప్పుడు ఉన్నావు బాబు, మేము మీకు ఎప్పుడు అన్నం పెట్టామయ్యా, ఏడు బాబు ఏం మాట్లాడుతున్నావయ్యా అని అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు ఆలోచన చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. కాబట్టి మనం ఒక సహోదరుడికి భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టుగా పెట్టాలా? ఎవరికి పెట్టినట్టుగా పెట్టాలా? యేసుప్రభుకి పెడతాం అన్నట్టుగా హృదయంలో ఆ భావంతో పెట్టాలా. ఒక సహోదరుడికి చేరిస్తే, ఒక సహోదరికి చేరిస్తే ఎలా ఎవరికి ఇచ్చినట్టుగా ఇవ్వాలి? దేవునికే సేవ చేస్తున్నాను, నేను వీళ్ళకి ఇవ్వట్లేదు, దేవునికి ఇస్తున్నాను అన్నట్టుగా ఇవ్వాలి. అలాగున మీరు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు అలాగూ చేస్తుంది కనుక, నేను ఆకలిగా ఉన్నాను అంటాడు, నేను దప్పిగా ఉన్నాను అంటాడు. అయితే మనం ఒకరికి కాసింది మంచిలు ఇస్తే దేవునికే ఇస్తున్నాం అన్నట్టుగా ఇవ్వాలంట. ఒకరికి భోజనం పెడితే దేవునికే పెడుతున్నాం అన్నట్టుగా పెట్టాలంట. ఒక పరదేశిని మనము చేరదీస్తే దేవునినే చేరదీసినట్టు అని ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే దిగంబరికి వస్త్రములు ఇస్తే దేవునికి ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే రోగిగా ఉన్న వారిని పరామర్శిస్తే ఏమండి దేవునినే పరామర్శించినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఏమండి చాలా విషయాలు అక్కడ చెబుతూ వచ్చాడు. ఇలాగున చెరసాలలో ఉన్న వారిని కూడా వెళ్ళి పరామర్శిస్తే, నేనే చెరసాలలో ఉంటే నా కోసమే మీరు చెరసాలలోకి వచ్చారు, నన్ను పరామర్శించారు, నన్ను ఆదరించారు అన్నట్టుగా యేసుప్రభు మాట్లాడుతూ, దానికి ప్రతిఫలంగా మనకి చాలా చాలా బహుమానాలు అవి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుగా అక్కడ మాట్లాడుతూ ఉండటాన్ని మనం గమనించగలం. పిల్లరా, మనం దేవుని దాసులమైతే మనం చేసే పని ఏదైనా ఎలా చేయాలి? దేవునికే చేసినట్టుగా చెయ్యాలి. మరి నేను అనకూడదు, మరి అంటే మరి బాధపడతారేమో, ఏదైనా చిన్నది ఏదైనా చేస్తే ఇంతగా దాన్ని అడబడి చేయటం ఇప్పుడు జరుగుతూ ఉంది. అంతేనా? జరుగుతుందా? చిన్నది చేస్తే ఇంతగా దానికి అడబడి జరుగుతూ ఉంది. ఎక్కువ లోపలికి వెళ్ళటం మంచిది కాదు, మీరు అర్థం చేసుకోండి అంతే. ఏమండి, కాబట్టి మనం ఏది చేసినా ఎవరు చేసినట్టు చేయాలా? దేవునికి చేసినట్టు చేయాలి. అలాగైతేనే దేవుని దోషలం. లేదు మన గొప్ప కోసం, మన డబ్బు కోసం, మన ఆడంబరం కోసం, మన ఏమండి పొగడతల కోసం, మన ఏదో మనం ఏదో కోసం ఏదో చేసినా అది పెద్ద ఏం కాదు, నువ్వు క్రీస్తు దాసుడు కాదు అన్నట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని దాసులం అయితే ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. అని చెప్పండి ఏం చేయాలి? దేవుని దాసులమైతే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని దాసులమైతే దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయాలి, మనుషులకు యోగ్యంగా ఉండాలి. దేవుని దాసులమైతే దేవునికే చేసినట్టుగా ఆయన చిత్తం ప్రకారం మనం ఏ పని చేసినా చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 4వ మాట, లోక సువార్త 19:17 అరగంట లేక 10 నిమిషాలు, 40 నిమిషాలు అన్నారు కాబట్టి 11:10 33 ఇంకొక పావుగంట ఉంది. రైట్. లోక సువార్త 19:17
మనము దేవుని దాసులమైతే నమ్మకమైన దాసులుగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మిక్కిలి కొంచెం నువ్వు నమ్మకంగా నేను అనేక పట్టణాలను నిర్మిస్తున్నాను, నాతో పాటు సంతోషించు అంటాడు. కాబట్టి మనం దేవుని దాసులమైతే ఎలాంటి దాసులుగా ఉండాలంటే నమ్మకమైన దాసులుగా ఉండాలి. ఎలాంటి దాసులుగా ఉండాలండి? నమ్మకమైన దాసులుగా ఉండాలి. చాలా మంది దైవ సేవకులు దేవుని దాసులు అనేటువంటి వారు గృహంలోనే నమ్మకంగా ఉంటారు. ఏమండి, అవునంటారో కాదంటారో మరి మీరు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి నమ్మకత్వం ఉండదు. ఆయన బయటికి వెళ్తే ఏమండి, భార్య ఆ పాస్టర్ గారిని నమ్మాలి. భార్య పాస్టర్ గారిని నమ్మాలి. అలాంటి నమ్మిక పుట్టించాలి భార్యకి పాస్టర్ గారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు పాస్టర్ గారు, ఆయనకి 2 సంఘాలు ఉన్నాయి, చెప్పొచ్చు చెప్పకూడదు మైకులో. ఆయన బయటికి వెళ్తాడు సేవ నిమిత్తం, ఆ పాస్టర్ అమ్మ గారు అనుమానం పడుతుంటారు. ప్రతిరోజు గొడవలు ఇంట్లో పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారికి నమ్మిక పుట్టించాలి. ఆయన పుట్టించాలా వద్దా? పుట్టించాలి. అలాగే గృహంలో నమ్మకంగా ఉండాలి. పాస్టర్ గారు ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. నా భర్త అలాంటి వాడు కాదు అని భార్య చెప్పగలగాలి. అలాంటి నమ్మిక పుట్టించాలి. మరి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది పడుతుంది, ఏది చూస్తుంది, అలా చూస్తూ ఉంటే మరి నమ్మకం ఏమవుతుంది? ఏమండి, దేవుని సేవ అంటే బొలని చోట్లకి వెళ్తూ ఉంటాం, బొలని చోట్ల పరిచయం ఉంటే బొలంత మంది సాతాను మనకి చూపిస్తూ ఉంటాడు, పెద్ద ఎర్రగా బొరబొరగా బొలంత మందిని అలా సొత్తా ఉంటే మరి నువ్వు దైవ సేవుడు ఎలా అవుతావు? యోసేపు వలె ఎటువంటి అందమైన అమ్మాయి ఎదురుకుండా వచ్చినా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. మీరు ఎవరికైనా డౌట్ ఉండి వెళ్ళి నా భార్య దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ చేసి చూడండి, మీ ఆయన గారు ఎవరో అమ్మాయిని ఎక్కించుకెళ్ళడని చెప్పండి. నమ్మకం అలాగడు కాదు మా ఆయన గారు. నమ్మకం పుట్టించాలి. ఎవరినైనా ఎక్కించుకుంటాకే భయం పడిపోవాలి మనం. ఒకవేళ పొరపాటుని నేను మొన్న ఎవరినో ఒక సహోదరి, చెల్లి వరుస సహోదరి అనుకోండి, కొంచెం డ్రాప్ చేయండి అని అంటే ఆమెను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళని చెప్పాను. పలానా సహోదరులు అడిగింది, ఇలా డ్రాప్ చేశాను వెంటనే చెప్పాను. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. 99.9% ఎవరిని ఎక్కించుకోకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వెంటనే ఎవరు చెప్పాలి? చాలా మంది భర్తలు ఏమంటే దైవ సేవకులు భార్యలకు ఏం చెప్పరు, చెప్తారా? ఈయన అకౌంట్ ఈయనకే తెలుస్తుంది, ఈయన ట్రాన్స్ఫర్స్ ఈయనకే తెలిస్తే భార్యకి ఏం చెప్పరు. ఏమంటే ఏంటంటే నేను అనేది నీకు ఎందుకే నువ్వు వింటా. ఒక ఆయనకి 1 ఇస్తే 10 చేశాడంట. బాగా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు మనకి ఒక వరం ఇచ్చాడు, పాటలు పాడే వరమో, ప్రార్థన చేసే వరమో. దేవుని దాసులు అందరు పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పలేరు కదా, అందరు పాస్టర్ గారు పాట బాగా పాడలేరు కదా, అందరు పాస్టర్ గారు ప్రార్థన బాగా చేయలేరు కదా. ఏమండి, ఏదో ఒక దాంట్లో ప్రత్యేకమైన తలాంతు దేవుడు ఇస్తాడు. దాన్ని డెవలప్ చేశారా లేదా, దాన్ని బట్టి నమ్మకమైన దాసుడు అని చెప్పేసి ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి పిల్లలు మనకి పాటలు పాడే తలంత ఉందా, ప్రార్థన చేసే తలంత ఉందా, గంటలు ప్రార్థన చేయగలమా, లేకపోతే వాక్యం బాగా చెప్పగలమా, దేవుని ధ్యానం బాగా చేయగలమా? ఏమి నీకు దేవుడు తలాంత ఇచ్చాడు, దాన్ని 1 10 చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకడికి 1 ఇచ్చాడంట, ఆయన 5 చేశాడంట. 5 చేస్తే బాగా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఒకడికి 1 ఇస్తే ఆడు 1 అలాగే ఉంచి ఏమంటే ఇంకా డేంజర్ గా మాట్లాడుతున్నాను. నువ్వు విత్తన చోట పోయేవాడు, చల్లని చోట సమకూర్చుకున్నాను, కట్టిన ఎరిగి నువ్వు ఇచ్చిన దాన్ని రుమాల్లో దశపెట్టాను, భూమిలో పాతి పెట్టానంటే ఆడిని కేకేసి ఈయన బయట వెలపట్టి చీకట్లో పడైనాడు. దగ్గర 1 తీసుకున్న 10 ఉన్నవాడికి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తు దాసులం అయితే మన దగ్గర ఏముండాలి చెప్పండి? నమ్మకత్వం ఉండాలి. ఇంట్లో నమ్మకత్వం ఉండాలి, భార్య దగ్గర నమ్మకత్వం ఉండాలి, బిడ్డల దగ్గర నమ్మకత్వం ఉండాలి, సంఘంలో నమ్మకత్వం ఉండాలి. ఏమండి, మీరు సంఘస్థులు అందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తారా? ప్రతిరోజు నమ్మకంగా చేస్తారా? అంత బిజీగా సంఘస్థులు అందరి పేర్లు కూడా గుర్తులేనంత బిజీగా ఉంటారా? అందరి పేర్లు గుర్తుంటాయా? ఏం మాట్లాడరేటండి. సంఘంలో అందరి పేర్లు గుర్తుంటాయా? అందరి కోసం ప్రతిరోజు చేతులెత్తి ప్రార్థన చేస్తారా? అందరి కోసం యేసుప్రభు రక్తం కంచిగా ఉంచాలని వాళ్ళ కాపుదల కోసం, వాళ్ళందరి భద్రత కోసం ప్రార్థన చేస్తారా? అందులో నమ్మకత్వం ఉండాలి కదా. నమ్మకత్వం ఉండాలా వద్దా? ఏమండి, ఆదివారం వచ్చినప్పుడు ఎదురుకుండా కనపడినప్పుడు ఏదో ఒక మాట అనేసేసి మళ్ళీ వారం అంతా మర్చిపోయి అలా కాకుండా నమ్మకంగా వాళ్ళందరి కోసం ఏం చేయాలి? ప్రతిరోజు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళ గృహాల చుట్టూ కంచి వేయాలి. వాళ్ళ రాకపోకల చుట్టూ దేవుడు కంచి ఉండాలని వాళ్ళని నిత్యం ప్రతిరోజు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది నమ్మకత్వం అంటే. కాబట్టి పిల్లరా, ఆ నమ్మకమైన దాసుడుగా ఎలియాజరు మనకు కనపడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన. వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయాలని ఆయన వెళ్ళంట. ఏమండి, వాళ్ళ కొడుకు కూడా వెళ్ళి చూసుకోడంట. ఒక దాసుడు ఎలియాజరు పంపించి నువ్వు తీసుకొచ్చే మేము ఆ పిల్లలు చేసేస్తాం అంటున్నాడు. ఎంత నమ్మకం అండి. ఏమండి, ఎంత నమ్మకం అండి చెప్పండి.
అండ్ ఎంత నమ్మకం ఉంటే అలాగే అలా వదులుతారు అండ్ నమ్మకం ఉంటే వదులుతారు, నమ్మకం లేకుండా వదులుతారు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేయాలి, కోడలకి సెలెక్ట్ చేసుకుంటాం, మాంగరని వెళ్ళాలా కొడుకుని వెళ్ళాలా, కొడుకు వెళ్ళంట మాంగర వెళ్ళంట. ఎలియాజరుని పంపేసి నువ్వు నీకు దేవుడు తోడుకుంటాడు, నా తొడ కింద చేపెట్టి ప్రమాణం చేసి వెళ్ళిపో, నీకు దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి చేసేస్తాను అన్నాడు. అంటే ఆ దాసుడి మీద ఆ యజమానుడికి ఎంత నమ్మకం మీరు ఆలోచించుకోండి, నీకు ఎక్కువ చెప్పలేను నేను. ఏమండి, మనము క్రీస్తు దాసులమైతే మన మీద దేవునికి ఏముండాలా? నమ్మకత్వం ఉండాలి. నా కుమారుడు యోగు మీద అంత నమ్మకం లేకపోతే సాతానుతో బెట్టేస్తాడు దేవుడు. ఏమండి, నువ్వు యోగుని చూచిదివా? చూసావులేండి, చుట్టూ కంచేసావు, 10 మంది పిల్లల్ని ఏ క్లాస్ పిల్లల్ని ఇచ్చావు, ఏ క్లాస్ ఆశ్రయించావు, ఊరి దోషులను గొప్ప ధనవంతునిగా చేసావు. మరి స్తుతించకపోతే ఏం చేస్తాడు? గొప్ప నమ్మకాస్తులే. ఒకసారి నాకు ఛాన్స్ కంచి తీసే 3 నిమిషాల్లో దేవుడు నిన్ను దూషించి అతడు భక్తిని వదిలేకపోతే అని ఛాలెంజ్ చేస్తే నమ్మకం ఉంది కాబట్టే ఓకే అతడి ప్రాణమును జీవించడానికి నీకు అవకాశం చేసుకో అని చెప్పేసి దేవుడు నమ్మకం ఉంది కాబట్టే ఛాన్స్ ఇచ్చాడు. అవునా కదా? అవునా కదా? చెప్పండి, అవునా కదా? మరి మనం నమ్మకస్తులుగా ఉంటే ఏమండి, అది దేవుని దాసులకు ఉండాల్సిన లక్షణం అంటాడు. అవకాశం ఇచ్చాడు, సాతాను వచ్చాడు, 10 మంది పిల్లలు చంపేశాడు, ఆస్తి మొత్తం పోయింది, అన్ని పోయినాయి. కానీ నమ్మకంగా ఉన్నాడా? రుజువు చేసుకున్నాడా? యోబు చేసుకోలేదా? పాస్టర్ గారు కూడా తేడా మాట్లాడింది. ఇంకెందుకు లేండి ఓరుగా భక్తి అంటావు, దేవుని దూషించి సావరాదా అంటే అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు. అంటే నువ్వు మూర్ఖురాలు కాదు, నువ్వు కూడా భక్తి పరురాలువే, నువ్వు కూడా మంచి నాతో పాటు భక్తి పరురాలువే, కానీ అలా మారిపోయావంటే ఒకసారి అలా మాట్లాడితే మూర్ఖురాలు మాట్లాడినట్టు తప్పు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అలా మాట్లాడకూడదు. దేవునికి స్తుతి కలుగునుగా అన్నాడు. అది నమ్మకత్వం అంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, సంఖ్యాకాండం ఆదికాండం 24:49 ఎలియాజరు గురించి ఉంది, సంఖ్యాకాండం 12:7 ఉంది. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. అలాగా మనల గురించి, నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి పలానా దైవ సేవకుడు నమ్మకమైన వాడు దేవుడు సాక్ష్యం చెప్పి ఇలాగా బతకాలి. అది క్రీస్తు దాసులు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలసీ పత్రిక 4:9 చెప్పాడు పౌలు గారు, ఓనేసిము నమ్మకస్తుడంట. ఎవరండి? ఓనేసిము ఇదివరకు దొంగగా ఉన్నాడు, ఇదివరకు నీకు నష్టం చేశాడు, కానీ ఇప్పుడు నమ్మకమైన పరిచారకుడిగా నాకు ఆత్మీయ కుమారుడిగా మారిపోయాడు అన్న నమ్మకస్తుడు అని చెప్పేసి అతని యజమానికి లెటర్ రాసి అతని నమ్మకత్వాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అలాగే కొలసి 4:7 చెప్పాడు పౌలు గారే సాక్ష్యం చెప్పాడు, తుక్కికు నమ్మకమైన వాడు అన్నాడు. అలాగే కొలసి 1:8 చెప్పాడు, ఎఫ్రా నమ్మకమైన కుమారుడు అన్నాడు. అలాగే కొలసి 1 కొరింథీ 4:17 చెప్పాడు, తిమోతి నమ్మకమైన వాడు అని చెప్పాడు. అలాగే 1 కొరింథీ 4:2 ఉంది, మీ గృహ నిర్వాహకర్తకు లెక్క చెప్పే విషయంలో నమ్మకంగా ఉండండి అన్నాడు. మన ఇంట్లో విషయాల్లో, మన ఇంటి విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అలాగున్న మనం క్రీస్తు దాసులు అయితే ఈ లక్షణాలు మనలో ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే లోకసువార్త 16:10 మనం చూస్తే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అన్నాడు. అమ్మా నా వైపు చూడండి అయ్యగారు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. అండ్ మన అందరం సేవకులమే. అండ్ ఒక 100 రూపాయలు కమలయ్య గారు మీకు ఇచ్చి ఏదో తెమ్మన్నారు అనుకోండి, ఆ 100 రూపాయల్లో అది 50 రూపాయలు ఉంటుంది అనుకోండి. మీరు 10 రూపాయలు రింగి తాగించారు అనుకోండి, పట్టుకొని 40 ఇచ్చారు అనుకోండి. కమలయ్య గారు అడుగుతాడేంటి, సేవకుల్ని లెక్కేటి అంతా ఏంటని అడుగుతాడేంటి, ఇదిగోండి 40 రూపాయలు ఇచ్చేసారు. ఎవరైనా చెప్పాలి వద్దా? ఆయన ఏమనుకున్నాడు, 60 రూపాయలు అనుకున్నాడు. ఆయన పాపం ఆయన తెలవదు, పాపం 60 రూపాయలు అనుకున్నాడు. మరి మేమేం చేసాం? 50 రూపాయల సరుకు 10 రూపాయలు సోహా. నమ్మకత్వమా? ఆ మిక్కిలి కొంచెంలో అలాగే ఉంటే రేపు పొద్దున్న 10,000, 1,000, 1,00,000 ఇచ్చాడు మీ చేతికి ఏమవుతుంది? ఇప్పుడు అప్పుడేమో 10 రూపాయలు రింక్, ఇప్పుడేమో ఇంకా ఉంటది, మ్యాటర్ ఉంటది, చాలా ఉంటది. దానికి తగ్గ ఉంటది సిస్టమ్. మొత్తం అయిపోద్ది అయ్యారు కానీ మిగతా డబ్బులు ఇస్తారు. ఈయన అవి అడగడు పాపం, మెత్తగా అడిగితే మళ్ళీ ఏమని అనుకుంటారని. అంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా. నేను చిన్నప్పుడు ఇంత ఉంటాను, సాధు అయ్య గారి దగ్గరికి ఉండేవాడిని, అక్కడ పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. ఆ భక్తిలో పెంచాడు ఆయన నన్ను. చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు 1 రూపాయి ఇచ్చాడు ఆయన. 1 రూపాయి ఇచ్చి గుడ్డు తినాను అన్నాడు. ఆయన గుడ్డు అవసరం లేదు, ఏం లేదు, గుడ్డు అవసరం కాదు. నాకు చూస్తే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అన్నాడు. అమ్మా నా వైపు చూడండి అయ్యగారు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. అండ్ మన అందరం సేవకులమే. అండ్ ఒక 100 రూపాయలు కమలయ్య గారు మీకు ఇచ్చి ఏదో తెమ్మన్నారు అనుకోండి, ఆ 100 రూపాయల్లో అది 50 రూపాయలు ఉంటుంది అనుకోండి.
మీరు 10 రూపాయలు డ్రింక్ తాగించారు అనుకోండి, పట్టుకొని 40 ఇచ్చారు అనుకోండి, గమ్మల్ని గారు అడుగుతాడేంటి చావకుల్ని లెక్కేటి అంతా ఏంటని అడుగుతాడేంటి, ఇదిగోండి 40 రూపాయలు ఇచ్చేసారు. ఎవరని చెప్పాలి వద్దా? ఎవరని చెప్పాలి వద్దా? ఆయన ఏమనుకున్నాడు, అది 60 రూపాయలు అనుకున్నాడు. ఆయన పాపం ఆయన తెలవదు పాపం, 60 రూపాయలు అనుకున్నాడు. మరి మేమేం చేసాం? 50 రూపాయలు సరుకు 10 రూపాయలు సోహా. నమ్మకత్వమా? ఆ మిక్కిలి కొంచెంలో అలాగే ఉంటే రేపు పొద్దున్న 10,000 1000 1,00,000 ఇచ్చాడు మీ చేతికి ఏమవుతాడు? ఇప్పుడు అప్పుడేమో 10 రూపాయలు డ్రింక్, ఇప్పుడేమో ఇంకా ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, చాలా ఉంటుంది. దానికి తగ్గ ఉంటుంది సిస్టమ్. మొత్తం అయిపోద్ది. అయ్యారు కానీ మిగతా డబ్బులు ఇస్తారు. ఈయన అడగడు పాపం, మెత్తగా అడిగితే మళ్ళీ ఏమని అనుకుంటారని. అండి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా. నేను చిన్నప్పుడు ఇంత ఉంటాను, సాధు అయ్య గారి దగ్గరికి ఉండేవాడిని, అక్కడ పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. ఆ భక్తిలో పెంచాడు ఆయన నన్ను. చిన్నప్పుడు ఎంత ఉన్నప్పుడు 1 రూపాయి ఇచ్చాడు ఆయన. 1 రూపాయి ఇచ్చి గుడ్డు తినాను అన్నాడు. ఆయనకి గుడ్డు అవసరం లేదు, ఏం లేదు, గుడ్డు అవసరం కాదు. నాకు టెస్టింగ్ అంట. నాకేం తెలుసు చిన్నప్పుడు, నాకేం తెలుసు, నాకేం తెలదు. గుడ్డు తెమ్మంటే పాపం తింటాడు కొంచెం ఫాస్ట్ గారని కొట్టుకాడికి వెళ్ళి గుడ్డు అడిగితే కొట్టాను, గుడ్డు ఇచ్చాడు. 90 పైసలు గుడ్డు. అప్పుడు నాకు బాగా గుర్తు. గుడ్డు ఇస్తే 10 పైసలు ఇచ్చాడు. పట్టుకొచ్చి అయ్యగారని గుడ్డు ఇచ్చి 10 పైసలు ఇచ్చేసాడు. నా అని ఇంకేదో పని చెప్పారు, బట్టలు వస్తుంది ఏదో పని చెప్తాడు ఆయన. పనులు చేసేసుకుని మళ్ళీ కనపడితే ఏం పని లేదని ఇంటికి వెళ్ళిపోమంటే మనం అక్కడ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. బండి నుంచి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు. అలాగే చెప్తే చేస్తుండాలి, అయిపోయాక వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అలాగనమాట రోజు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు సోదయ్య గారి దగ్గర. నాకన్నా ముందు కూడా వచ్చాడట. ఆడికి రూపాయి ఇచ్చి గుడ్డు తెమ్మన్నాడట. ఆడేమో రూపాయి ఇస్తే గుడ్డు అనిపించాడు 10,000 ఇవ్వలేదంట. అది పాయింట్, మీరు బాగా పట్టుకోండి. ఏమలేదాడు? 10 పైసలు ఇవ్వలేదాడు. అప్పుడు నా వయసున్న లాజర్ అని ఒక ఆయన దగ్గర ఉన్నవాడు. ఆ లాజర్ని కేకేసి, నాన్న రేపు పొద్దున్న భవిష్యత్తులో నేను ఒకవేళ చనిపోయినా సేవ విషయంలో ఏ పనిని అప్పగించాలంటే పలానాడికి ఏం అప్పగించాలి, సుధాకర్కి అప్పగించదని చెప్పినట్టు. యాండి అయ్యారని అంటే ఆవిడ మిక్కులు కొంచెంలో వెళ్ళలేడు, నమ్మకంగా లేడు. మిక్కులు కొంచెం ఎలాగన్నాడు? రేపు పొద్దున్న వీడికి 1 రూపాయి ఇచ్చినప్పుడు రేపు పొద్దున్న 1,00,000 ఇచ్చిన వీడు ఖచ్చితంగా ఉంటాడు. ఆడు 1,00,000 ఇస్తే 10 లేపేస్తాడని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలిగింది. మిక్కిలి కొంచెం ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన ఏ పనైనా నమ్మకంగా చేయాలి, ట్రాన్స్పరెంట్ గా చేయాలి, చాలా నమ్మకత్వం ఉండాలి. అప్పుడు ఎక్కువలో నేను 1,00,000 కాదు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నమ్మకం ఉంటుంది. అంత లెక్కల పద్దులన్నీ కరెక్ట్ గా అప్పచెప్తాం. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి పిల్లరా, నీవు దేవుని దోషుడు అయితే ఎలా ఉండాలి? దేవుని దోషుడు అయితే ఎలా ఉండాలి చెప్పండి. 10:40 అయిపోయింది. ఇంచుమించుకు ఒక 5 నిమిషాలు పెద్ద ఏం కాదు కానీ దేవుని దోషుడు అయితే ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధపరుచుకోవాలి. మేము దేవుని దాసులు మేము ప్రత్యేకం అంటే కుదరదు. ఏ రోజుకు ఆ రోజు మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. నిన్నటిదాకా సంసోను సూపర్ బలవంతుడు, ఆ కటింగ్ అయిపోయింది. తర్వాత ఏమైంది? లేదు, బలం లేదు, అయిపోయింది. చాప్టర్ అయిపోయింది. క్వాలిఫికేషన్ తిరగలేసి తీసుకెళ్ళిపోయింది, మొత్తం అయిపోయింది. ఏమి లేదు. నేను సూపర్ విరజిన్నుకుందాం అనుకున్నాడు, ఏమీ లేదు, అయిపోయింది. నాన్న నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకా తెలుస్తలేదు. నేను దేవుడిని దోషండి, నిజమే, మరి ఏం లేదు, పోయింది పరిశుద్ధత. పోయింది. చెప్పకుండా రహస్యం చెప్పేశావు, పరిశుద్ధత పోగొట్టేసుకున్నావు, ఎలగొండ చోటుకి వెళ్ళావు, సహవాసం మారింది, తేడా వచ్చింది, మొత్తం పోయింది. కాబట్టి ప్రియులారా, దేవుని దాసులు అంటే స్పెషల్ గా ఏమేమి లేదు, ట్రీట్మెంట్ అందరికీ ఒకటే. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. తర్వాత రెండో మాట ఏమిటంట? నా ఇష్టం వచ్చినట్టుగా నేను సేవ చేస్తాను కుదరదు. దేవునికి ఇష్టడుగా నీవు దాసుడిగా ఉండాలనుకుంటే దేవునికి ఇష్టడుగా ఉండాలని చెప్పాడు. మూడవది ఏంటి? ఏం చెప్పాడండి? దేవునికే సేవ చేస్తున్నాను అన్నట్టుగా చేయాలి. ఏది చేస్తావో, అన్నమే పెడతావో, నీళ్ళే పెడతావో, ఏమండి ఏమి చేస్తావో, వస్త్రమే ఇస్తావో, లేకపోతే చెరసాలకు వెళ్ళి పరామర్శిస్తావో, రోగిగా ఉంటే స్వస్థపరుస్తావో, నీవు ఏ కార్యం చేస్తావో అది ఎవరు చేసినట్టు చేయాలంట? దేవునికే చేసినట్టుగా ఆయన చిత్తం చేస్తే నువ్వు క్రీస్తు దాసుడివి, లేకపోతే నువ్వు క్రీస్తు దాసుడివి కాదు అన్నట్టు. నాలుగవది, నువ్వు క్రీస్తు దాసుడు అయితే నమ్మకంగా ఉండాలన్నట్టు. ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొక అవకాశం ఉంటే మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ క్రీస్తు దాసులుగా ఉన్నట్లుగా సిద్ధపరిచి నడిపించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అల్పదాసుని నన్ను నిలబెట్టుకుని మీరు ఇచ్చినవే ఉన్నతమైన ఉపదేశం కనుక మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ఇలాగ మేమందరం కూడా మీకు క్రీస్తు దాసులంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని అలాగున్న పరిశుద్ధ